కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి ఓ కేసు విచారణ సందర్భంగా ఓ మహిళా న్యాయవాదిని ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా కేసు విచారణకు స్వీకరించింది. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసచార శ్రీసానంద చేసిన వ్యాఖ్యల్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీవై చంద్రచూడ్ సారథ్యంలోని 5 సభ్యుల ధర్మాసనం ఉదయం సమావేశమైంది. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచన తర్వాత నివేదిక సమర్పించాలని కర్ణాటక హైకోర్టును ధర్మాసనం ఆదేశించింది. కర్ణాటక న్యాయమూర్తి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రాథమిక మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ రుషికేశ్ రాయ్ అభిప్రాయపడ్డారు. 2 రోజుల్లో సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ కు నివేదిక సమర్పించాలని సీజేఐ సూచించారు. ఈ నెల 25న ఈ కేసు విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించారు. కర్ణాటక న్యాయమూర్తి మహిళా న్యాయవాదిని మందలించడంతో పాటు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని భావిస్తున్న వీడియో వైరల్ గా మారింది. కర్ణాటక న్యాయమూర్తి వ్యాఖ్యలపై సుమోటోగా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ఎక్స్ ద్వారా సీజేఐని కోరారు.